చెప్పొచ్చా? సార్ మీరు బయలుదేరండి, నేను హాఫ్ అన్ అవర్లో వస్తాను. ఏంటి ఏంటి ఎక్కడికి? సెల్ ఫోన్ కూడా లేదు మీకు. డోర్ చూస్తున్నారండి గోవర్ధన్ గారు, మీరు ఒకరు వెళ్ళిపోతారండి, మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి. సీతారాజు గారు మన ఆఫీస్ దగ్గర నుంచి నన్ను కిడ్నాప్ చేశాడు. ఆడికి స్లిప్ ఇచ్చొచ్చా? కానీ నేనేం చెప్పలేదు. చెప్పనంత కాదు, వాడితో తొర్రక్కినట్టు. సిగరెట్ ఆల్కహాల్ లాగా ఓడిపోవడం అలవాటు. ఇట్స్ బ్యాడ్ హ్యాబిట్. ఈ విషయం తెలిసిన వాడు ఇంకెవరు ఉన్నారు? ఎందుకు నా వెనకాల పడుతున్నావు? నువ్వెందుకు పారిపోతున్నావు? నాకేం తెలీదు. నేను ఇంకేం అడగలేదు. ప్రొఫెసర్ పోతాడని నీకు ముందే తెలుసు, అందుకే నువ్వు ఆ రోజు కారు ఎక్కలేదు. వాళ్ళతో ఎవరున్నా పోతారు. ఎందుకు? 1,00,000 కోట్లు పోతుంటే చూస్తూ ఊరుకుంటారా? ప్లాస్టిక్ ఫ్యాక్టరీ 1,00,000 కోట్ల? ప్లాస్టిక్ ఫ్యాక్టరీ ఇస్ స్మాల్ థింగ్. అసలు విషయం దానికంటే చాలా పెద్దది. ఎంత పెద్దది? నన్ను చంపేంత? ఒక ఊరినే చంపాలనుకున్నప్పుడు నువ్వు లెక్క. మోర్ దెన్ $1 బిలియన్ మనీ, 10 కార్పొరేట్ కంపెనీలు, 100 మంది ఎంపీలు, మినిస్టర్లు, జీకే అందరూ కలిసి పన్నిన బల. ఇదంతా జనానికి తెలిసేలోపు ఈ రాష్ట్రం నుంచి ఓ ఊరిని తుడిచేస్తారు. అసలు ఈ ఇష్యూ 7 నెలల క్రితం గిడిదవాల అనే విలేజ్ లో మొదలైంది. జైసల్మేర్ నుంచి వెళ్ళిపోతూ డాక్టర్ పరాంజీ నేను అక్కడ ఆగాం. అదే రోజు రాత్రి అక్కడో దేవుడి ఊరేగింపు జరిగింది. అక్కడున్న కృష్ణుడి విగ్రహం పరాంజీని బాగా అట్రాక్ట్ చేసింది. దాన్ని టెస్ట్ చేయడానికి ఆ ఊళ్ళో ఉన్న దిలావర్ సింగ్ అనే అతను మాకు హెల్ప్ చేశాడు. అది కాపర్ కాదు, బ్రాంజ్ కాదు. దాన్ని స్క్రేప్ చేసిన తర్వాత తెలిసింది అది ఇరిడియం. బంగారం కంటే విలువైంది, ప్లాటినం కంటే బలమైంది, రేరెస్ట్ అండ్ టఫెస్ట్. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఆకాశం నుంచి కింద పడ్డ ఆస్ట్రాయిడ్ ఢీకుంటే తయారైన లోహం. ఇది ఎంత టెంపరేచర్ అయినా తట్టుకోగలదు. దీని శాటిలైట్స్లోనూ న్యూక్లియర్ వార్హెడ్స్లోనూ వాడతారు. ఇది కాపర్లో కలిసినప్పుడు కొన్ని విచిత్రమైన లక్షణాలు చూపిస్తుంది. ఒకప్పుడు ఈ మెటల్ రాజస్థాన్లో దొరుకుండాలి. దాంతోనే ఆ కృష్ణుడి విగ్రహం తయారు చేశారు. ఇట్ ట్రావెల్స్ ఆల్ ద వే ఫ్రమ్ మధ్యప్రదేశ్, ఒడిస్సా, ఘాటి అండ్ ఫైనల్గా నార్థర్న్ ఆంధ్రప్రదేశ్లోని పాలి అనే విలేజ్ కింద సెటిల్ అయింది. 2 కోట్లు ఖర్చు పెట్టి మీ రీసెర్చ్ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తే 1,00,000 కోట్లు విలువైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ పరాంజీ. ఈ విషయం ఇంకెవరికి చెప్పొద్దు, ఇక్కడితో మర్చిపోండి. How can I do that, sir? This is the property of the government. It can change the face of the economy. వాళ్ళకి తెలియాలి. తెలిస్తే నాకేమిస్తారు? తవ్వే కాంట్రాక్టా? నాకు మొత్తం ఈ రేడియం కావాలి. ఇట్స్ ఇల్లీగల్. ఈ రీసెర్చ్కి డబ్బు ఇచ్చింది నేను. అందుకే మీకు కాపీ ఇచ్చాను. నన్ను ఇరిటేట్ చేయొద్దు పరాంజీ. బతకాలనుకుంటే ఈ విషయం ఇక్కడితో వదిలేయి. కానీ పరాంజీ జీకే మాట వినలేదు. డిపార్ట్మెంట్ ఆఫ్ జియాలజీని కలవాలనుకున్నాడు. అందుకే అతనితో ఉన్న దిలావర్ సింగ్ని నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. ఇంకెవరైనా ఉన్నారా? రాజు అని టాక్సీ డ్రైవర్ ఉన్నాడు. వాడికి విషయం తెలుసా? ప్రొఫెసర్ పోయేకొచ్చాడు. తెలుసా తెలీదా? తెలియకపోవచ్చు. ఆర్ యూ ష్యూర్? ఇలాంటి డౌట్లు చాలా కాస్ట్లీ అవుతాయి. వాడిని కూడా తీసేస్తే? 2 గవర్నమెంట్ ఆఫీస్లో చంపాం, అది బ్రాడ్ డే లైట్లో. వీటిని కూడా చెప్తే అన్నెసరీ అటెన్షన్. ఒక పని చేయి, వాటిని ఎక్కడైనా బయట తీసుకెళ్ళి క్లీన్ చేసాయి. నెలకి 2,000 కూడా సంపాదించలేని దిలావర్ సింగ్కి 5 లక్షల ఇన్సూరెన్స్ ఎలా ఉంటుందనుకున్నా? మీ క్యాబ్ ఓనర్కి డబ్బులిచ్చి పేపర్స్ క్రియేట్ చేసి అది నీకిచ్చి నిన్ను రాజస్థాన్ పంపించారు. గిడుదువాల దగ్గర వచ్చిన గుండాలు సుభాష్ని కోసం రాలేదు, నీ కోసం వచ్చారు. ఇరీడియంకి ప్లాస్టిక్ ఫ్యాక్టరీకి సంబంధం ఏంటి? ఇరీడియం ప్యాక్ చేయడానికి ప్లాస్టిక్ కావాలి.
స్ట్రాంగ్ ప్లాస్టిక్. దానికోసం ఫ్యాక్టరీ పెట్టాలి. కానీ ఆ స్ట్రాంగ్ ప్లాస్టిక్ తయారు చేయడానికి చెరుకు కావాలి. సో దుర్గాప్రసాద్ కూతురు సుభాషిణితో నా కొడుకు పెళ్లి కావాలి. ఆ ఊరి కిందున్న ఇరేడియంని నేను ప్రశాంతంగా తవ్వుకోవాలంటే అక్కడ జనం ఉండకూడదు. అలా అని ఊరు ఖాళీ చేయమని డైరెక్ట్గా అడిగిన, దౌర్జన్యం చేసిన ప్రెస్కి, గవర్నమెంట్కి తెలుస్తుంది. పాలిలోని జనం వాళ్ళంతటా వాళ్లే వెళ్ళిపోవాలంటే భయం పుట్టించాలి. వాళ్ళకో మూఢనమ్మకం అమ్ముతాను. వాళ్ళ అమాయకత్వంతో ఆడుకుంటాను. అక్కడున్న నీరు, గాలి వాళ్ళని భయపెట్టేలా చేస్తాను. ఒక్కొక్క ప్రాణం దండలోంచి దారం తీసినట్టు తీసేస్తాను. అప్పటి నుంచి పాలి పక్కనున్న ఫ్యాక్టరీలో విష పదార్థాలు కలిపి అక్కడున్న నదిలో వదిలారు. అది తాగి జనం చావడం మొదలుపెట్టారు. ఆ ఊరు శ్మశానం అయ్యే వరకు అక్కడికి డాక్టర్లు రారు, మందులు రావు, వచ్చినా ఉండవు. వాళ్ళు మైనింగ్ స్టార్ట్ చేసే టైంకి పాలి ఖాళీగా ఉండాలి. నువ్వు వచ్చేదాకా అంతా అనుకున్నట్టే జరిగింది. ఆ ఊళ్ళో ఒక్కసారి మైనింగ్ స్టార్ట్ అయితే జీకే నాకు 100 కోట్లు ఇస్తానన్నాడు. కన్ను చేతిలో ఉన్నప్పుడు సొల్లు కబుర్లు చెప్పకూడదు అక్కాయ్. పేల్చి పరదొప్పాలి. ఒక్క నొక్కు అంటే బుల్లెట్ ప్రాణం ఒకేసారి పోతాయి. జీకే గారు అక్కడ ఏం తోతున్నాడు తెలియదు కానీ నేను మాత్రం సమాధితో పరదొప్తా. చెప్పా నా కొడుక్కి 6 అడుగులు పొడుగు, 2 అడుగులు వెడపు, మాంచి టేక పెట్టుకొనుక్కోమని మేకులు దింపి పరదొప్తా. దమ్ముంటే పాలిగ్రామం